హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో నిన్న జేఎన్టీయు అనంతపూర్ వచ్చేసరికి 4-1 బీటెక్ రెగ్యులర్ వాళ్ళ R20వి, R20, R19, R15 వాళ్ళ సప్లీ రిజల్ట్స్, 4-2 R19, R15, R20 వాళ్ళ సప్లీవి అంటే R20 వాళ్ళ ప్రాజెక్ట్ ఇవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి పోల్ కండక్ట్ చేశానండి. ఈజీ ఐ పాస్, టఫ్ ఐ పాస్, మీడియం ఐ ఫీల్డ్ అని చెప్పేసి. సో పేపర్ వాల్యుయేషన్ మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టయితే, సో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి బాగానే జరిగింది. సో చాలా తక్కువ కనిపిస్తుంది అప్పటికి 65%. చాలామంది కూడా ఈజీగానే ఉంది, పాస్ అయ్యామని చెప్పేసి పెట్టడం అయితే జరిగిందండి. సో మొత్తానికైతే ఇక ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో సో సెకండ్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, 2-1, 2-2 కానివ్వండి, 2-1 రెగ్యులర్ కానివ్వండి, R23 వాళ్ళది, థర్డ్ ఇయర్ 3-1, 3-2 ఎలా జరిగింది, సో వీటి గురించి కూడా చూపిస్తాను. ఆ తర్వాత 1-1, 1-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందో, ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి వాటి గురించి చెప్తాను అనమాట. ముందుగా అయితే మీరు ఖచ్చితంగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి, అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ గ్రూపుల్లో కూడా. ఇక వచ్చేసరికి వాట్సాప్ గ్రూప్ ఉంది, మీ ఇష్టం, జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. అది జాయిన్ అయితే మీ అది కూడా అప్డేట్ మంచిగా వస్తాయి. ఇక సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఉందండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు, ఐడియాస్ అందుట్లో టెలిగ్రామ్లో షేర్ చేశాను. ఇక టాపిక్లో పెడితే 4th ఇయర్ పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది. పోల్ చూశారుగా ఫస్ట్లో, సో మళ్ళీ చూడండి ఇక్కడ 4th ఇయర్ పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది. ఇక తర్వాత థర్డ్ ఇయర్ది దీనికన్నా కొంచెం పర్లేదు, బాగానే జరిగింది, అంటే ఈజీగానే జరిగింది, అంటే వీళ్ళు రాసే విధానంలోనే మార్పు వచ్చేసింది. ఇక సెకండ్ ఇయర్ ఈ రెండింటికన్నా కొంచెం కష్టంగా జరిగింది. కనిపిస్తుంది కదా మీకు వేరియేషన్ అనేది, పర్సంటేజ్ ఇలా డిక్రీజ్ అవుతుంది 4th ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి. అది 2-1, 2-2 వాళ్ళ సప్లీలైనా, 2-1 R23 రెగ్యులర్ వాళ్ళదైనా, అన్నిటికంటే కొంచెం టఫ్గా 2-1 R23 వాళ్ళు జరిగింది. సో పోల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, చూశారు కదా. సో మీరు గమనించినట్టయితే ఒకటే ఏంటంటే 4th ఇయర్కి ఈజీగా జరిగింది, థర్డ్ ఇయర్కి ఈజీ జరిగింది, సెకండ్ ఇయర్ కొంచెం కష్టంగా జరిగిందని ఎందుకు అనిపిస్తుందండి మీకు? సో సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి వీళ్ళకి ఇంకా అవగాహన అనేది రాలేదు దాని మీద, ఎలా జరుగుతుంది జేఎన్టీయూ అనంతపూర్ పేపర్ వాల్యుయేషన్. సో జేఎన్టీయూ అనంతపూర్ పేపర్ వాల్యుయేషన్ నేను ఎప్పుడు కూడా ఈజీ, హార్డ్, మీడియం అని చెప్పను. రాసిన వాళ్ళకి రాసినట్టయితే జరుగుతూ ఉంది న్యాయం అనేది. లాక్డౌన్ తర్వాత, అంతకుముందు ఎలా జరిగింది అది పక్కన పెట్టేస్తే, ఓకేనా. అది కూడా యూనివర్సిటీలో జరుగుతుంది కాబట్టి. సో ఇక ఈ 4-1, 4-2 బీటెక్ ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు, ఈ 1-1, 1-2 గురించి మాట్లాడబోయే ముందు. సో 4-1, 4-2 బీటెక్ ఎగ్జామ్స్ వచ్చేసరికి April 21 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయండి. దాని నోటిఫికేషన్ వచ్చేసరికి మార్చి ఎండింగ్లో మీకు రిలీజ్ చేస్తారు, ఓకేనా. అది పడినప్పుడు నేను అప్డేట్ ఇస్తాను, టెలిగ్రామ్లో, వాట్సాప్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. సో అందరూ మళ్ళీ ఉంటుంది 4-2 కూడా సప్లై, అడ్వాన్స్ సప్లై 2 సార్లు పెట్టకుండా డిసెంబర్లో ఒకసారి, ఈ ఎండాకాలంలో ఒకసారి, సమ్మర్లో ఒకసారి పెడుతున్నారు అంతే. ఇదివరకు 2 వరుసగా ఉండేవి, ఓకేనా. ఇప్పుడు జేఎన్టీయూ అది లేదు, అది లేదు. సో ఓవరాల్గా అయితే 4-1, 4-2 బీటెక్ నోటిఫికేషన్ అది. ఇక 1-1, 1-2 బీటెక్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు గమనించారుగా 4-1 నుంచి 2-1 వరకు ఇలా ఉంది పేపర్ వాల్యుయేషన్. అంటే మీరు రాసే విధానంలోనే ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది కావాలి. సో సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి కొంచెం పెరిగింది రాసే విధానంలో, థర్డ్ ఇయర్ నుంచి 4th ఇయర్కి వచ్చేప్పటికి ఇంకొంచెం పెరిగింది, అంటే పూర్తిగా ఎక్స్పర్ట్ అయిపోతారు 4th ఇయర్కి వచ్చేప్పటికి. సో ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్గానే జరుగుతుంది, మామూలుగా స్ట్రిక్ట్గానే మాట్లాడుకుందాం, పేపర్ వాల్యుయేషన్లో తేడా ఉండదని చెప్పాను కదా ఇక్కడ మాత్రం. అయితే మీరు జేఎన్టీయూఏ 1-1, 1-2 బీటెక్ పేపర్ వాల్యుయేషను కి వచ్చేసరికి మీ ఫ్యాకల్టీ కాబట్టి, బేసిక్స్ వాళ్ళు కాబట్టి చేసేది, అంటే మీ ఫ్యాకల్టీ కాదు, వేరే కాలేజీ వాళ్ళు ఫ్యాకల్టీ చేస్తారు. సో స్ట్రిక్ట్గానే జరుగుతుంది. అందుట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లాంటిది కానీ, BEEE లాంటి సబ్జెక్ట్స్ కానీ గట్టిగానే జరుగుతాయి. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటి? పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. R23 అయినా, R20 అయినా, R19 అయినా, R15 అయినా, 1-1 కానివ్వండి, 1-2 కానివ్వండి. మరి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఈ మంత్ 25
5th ఒకవేళ ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అయిపోయి ఈ డేటాబేస్ లింకులు క్రియేట్ చేసి వెబ్సైట్కి లింక్ చేయడం కనుక కుదిరితే అప్పటికి రిలీజ్ అవుతాయి, లేకపోతే మార్చ్ 1st వీక్. సో నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా అయితే ఈ మంత్ 25th కల్లా మీవి 1112 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి. ఓకేనా? సో మరి ఇందుట్లో ఇప్పుడు థర్డ్ ఇయర్ వాళ్ళ పేపర్లు మిస్ అయిన మాయ కూడా ఏమన్నది, అలాంటిది ఏమీ జరగదండి. అవి దొరికిన రిజల్ట్స్, బుక్స్ రేట్స్ దొరికినాయి, రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసేసారు అవి. ఓకేనా? సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఎప్పుడూ కూడా. సో జేఎన్టీయూ అనంతపూర్ దానికి వచ్చేపాటికి మీరు ఎంత కష్టపడి రాస్తారో, ఎంత కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో అప్పుడే మీరు పాస్ అవ్వగలుగుతారు. ఏదో అరకొరగా రాసేసి ఇదంతా చేసి, ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మా పేపర్ వాల్యుయేషన్ చేసినప్పుడు మిడ్ మార్క్స్ దగ్గర పెట్టుకొని చేస్తారా? అలాంటిది ఏమి ఉండదు. మిడ్ మార్క్స్ దగ్గర పెట్టుకోవడం అనేది కాన్సెప్ట్ ఉండదు. అసలైతే మీ డీటెయిల్స్ కూడా తెలియదు, కానీ జేఎన్టీయూ కాబట్టి బార్ కూడా చింపరు. కానీ మిడ్ మార్క్స్ అనేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి తెలియనియరు. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంది, అది వచ్చేసరికి ఏంటి మొత్తం మ్యాథమెటికల్ ప్రాబ్లమ్సే ఉంటాయి కాబట్టి దానికి మీరు ఆన్సర్ తప్పైనా మిగతా అంతా కరెక్ట్ అయితే ఆన్సర్కి 2 మార్కులే పోతాయి. సో ఆన్సర్ తప్పైందంటే అది అలా మీరు మీ కళ్ళతో చూసింది. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో ఒకటి వచ్చి మీరు ఇందులో ఒకటి వేసారనుకోండి, సంతకాలకు వచ్చినప్పుడు వాళ్ళు దానివల్ల పోతే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆన్సర్ తప్పైందంటే జనరల్గా ప్రొసీజరే తప్పు అన్నట్టు. సో అలాంటి కేసుల్లో మాత్రం ఒక్కో స్టెప్ కట్ అయ్యకుండా వస్తాయి. డేటా ఎంటర్ చేసినంటే ఇప్పుడు అటెంప్ట్ చేసిన క్వశ్చన్ వచ్చేసరికి మార్కులు అయితే ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తుంటారంటే క్వశ్చన్ 5 సార్లు రాసి చూసి ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎట్లాగో పోతున్నాం అని చెప్పేసి ఏ పడితే ఈ ఫార్ములాస్ పిచ్చిగా వేసేసి ఇచ్చేస్తుంటారు. ఆ రోజులు పోయినాయి, అవి లేవు. కరెక్ట్గా కనుక వాల్యుయేషన్ చేయకపోతే యూనివర్సిటీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది ఆ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు రీవాల్యుయేషన్, ఛాలెంజ్ వాల్యుయేషన్ ఈ ఆప్షన్ అనేది ఉంది కదా, అందుట్లో వచ్చేసరికి ఏంటంటే మీరు గనక రిజల్ట్లో గనక తేడా వస్తే, అంటే పేపర్ వాల్యుయేషన్లో కనుక తేడా వస్తే, ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ రివాల్యుయేషన్ కనుక పాస్ అయితే ఆ ఫస్ట్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఎప్పుడో చెప్పారు 2 సంవత్సరాల క్రితమే. అప్పటి నుంచి ఈ మార్పు అనేది వచ్చింది. అందుకని దిద్దే వాళ్ళ సంగతి మీరు పక్కన పెట్టేయండి కదా, అది యూనివర్సిటీ వాళ్ళు చూసుకుంటారు. కానీ రాసేవాళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో రూల్స్ ప్రకారమే రాసుకోండి. ఇదంతా మీ ఫస్ట్ ఇయర్కే జరిగింది పోయినసారి. మొన్న చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్ మీ గురించేనని. సో ఇదే ఉదంతం. ఓకేనా? మొత్తానికైతే ఇదండి రిజల్ట్స్ కానీ, పేపర్ వాల్యుయేషన్ కానీ, వీటికి సంబంధించిన అప్డేట్ కానీ మొత్తం మీద అన్నిటి మీద. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంది తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ది. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.